ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవంతా మామిడి చెట్టుకు పూతలు వచ్చిన తర్వాత పూత ఫ్రూట్ సెట్ ఇక్కడ చూస్తే మీరు ఫ్రూట్ సెట్ అవుతా ఉంది. ఫ్రూట్ సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పూత అంతా కూడా కొందరు మాకు పూత మాడిపోతుంది అంటారు. ఇది న్యాచురల్ గా ఇక్కడ కూడా ఫ్రూట్ సెట్ అయింది. అంటే ఫ్రూట్ సెట్ అయిన తర్వాత ఈ ఫ్లవర్ తెల్ల పువ్వుగా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఉంది కదండి. ఇప్పుడు పువ్వు మొగ్గ దశ అయిన తర్వాత ఇలా ఈ విధంగా తెల్ల పువ్వు ఉంటది కదా, ఇది ఇలా తెల్ల పువ్వుగా అయిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత ఇక మెల్లగా అది కొంచెంగా ఈ విధంగా వాడిపోతా వస్తుంది. ఇట్లా వాడిపోయి అంతా రాలిపోయినప్పుడు మనకు ఎక్కడెక్కడైతే ఫ్రూట్ సెట్ అవుతుందో అవి మాత్రమే నిలుస్తాయి అన్నట్టు. ఇలా ఉన్నప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆకుల మీద అంతా చూస్తున్నారు కదా, ఇవి తేనె మంచు పురుగులు అండి. ఇలాంటి పురుగులు ఇవి అంతా చనిపోయినాయి. ఇవి చనిపోయినటువంటి తేనె మంచు పురుగులు చూడండి, మొత్తం కూడా చచ్చిపోయినాయి. ఇదంతా ఈ తేనె మంచు పురుగు. ఈ తేనె మంచు పురుగు ఉంది అంటే మనకి ఇండికేషన్ ఏంటిది అంటే ఇక్కడ చూడొచ్చు, ఆకుల మీద మొత్తంగాను నూనె ఆయిల్ పడుతుంది. తేనె లాంటి భాగం అది పడ్డప్పుడు మంచు పడి ఈ విధంగా నల్లగా అవుతుంది. ఇట్లా నల్లగా ఉంది, ఇట్లా అవుతుంది, లేదా ఆకుల మీద అక్కడక్కడ ఆయిల్ ఉందంటే మన దాంట్లో తేనె మంచు పురుగు ఉంది అని అర్థం అండి. అట్లా అర్థం చేసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ప్రాబ్లమ్. ఇట్లా మనకి ఏది లేకుండా ఫ్రూట్ సెట్ అవ్వకుంటూ రాలిపోతే అప్పుడు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పూత దాని టైం అయిన తర్వాత ఖచ్చితంగా రాలిపోతుంది కాబట్టి అదొకటి చూసుకోండి. ట్రిప్స్ ఒకటి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు చెక్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే, కాకపోతే చాలా మంది హడావుడి అయిపోయి ఈవెన్ ఫ్రూట్ సెట్ అయినా కానీ పూత రాలిపోతుంది మేడం, ఏం చేయాలి, ఏం స్ప్రే చేయాలి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం బట్ మనకు డిసీజ్ అంటే ఏమంటారు, మనకు పౌడరీ మిల్డ్యూ కానీ లేకపోతే యాంథ్రాక్నోసిస్ కానీ వచ్చినప్పుడు ఏమైతుంది, పౌడరీ మిల్డ్యూ వచ్చినప్పుడు పూత మీద అంతా పౌడర్ తెల్లగా కనిపిస్తుంది. అది ఒక ఇండికేషన్. అట్లా మీరు అట్లాంటప్పుడు పూత మొత్తం కూడా మాడిపోతుంది. ఇంకోటి యాంథ్రాక్నోసిస్ ఆ డిసీజ్ వచ్చినప్పుడు అప్పుడు ఏమైతుంది అంటే అప్పుడు పూత అంతా ఒక్కసారిగా బంచు మొత్తంగా ఒక్కసారిగా నల్లగా అయిపోతుంది, మాడిపోతుంది. ఇట్లా పట్టుకుంటే మీకు ఇదంతా పలపల లేదు, జస్ట్ ఇక్కడ మీకు తెల్ల పూత ఉంటది, ఇది ఉంటది, ఆరిపోయేది ఉంటది. అదైతే మొత్తం ఇట్లా పౌడర్ అయిపోతుంది. కలర్ కూడా చాలా థిక్ బ్రౌనిష్ కలర్ లో మాడిపోతుంది. అప్పుడు మాత్రం మీరు కంగారు పడాల్సి వస్తుంది, ఎందుకంటే అది తొందరగా కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. బట్ ఇదైతే దీనికోసం అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.